ప్రైజ్ ద లార్డ్. 31వ కీర్తన 2వ వచనం. నాకు నీ చెవి యొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. భక్తుడు ఇక్కడ దేవునికి ప్రార్థన చేస్తూ, ప్రవ్వా నాకు మీరు చెవి యొగ్గాలి, నన్ను మీరు త్వరగా విడిపించాలి అని ప్రార్థన చేస్తూ, నీవు నాకు ఆశ్రయదుర్గముగాను ప్రాకారం గల ఇల్లుగా ఉంటే నేను రక్షణ పొందుతాను, నేను సేఫ్గా ఉంటాను, నేను క్షేమంగా ఉంటాను అని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అవును ప్రియులారా, మన దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. ఆయన మనల్ని త్వరగా విడిపించే దేవుడు. ఆయనే మన మొర వినకపోతే మన ప్రార్థనలు వినేవారెవరు? మనకు జవాబిచ్చేవారెవరు? మనల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు? మన వద్దకు వచ్చి ఆదరించే వాళ్ళు ఎవరు? అంత మాత్రమే కాకుండా మనకు రక్షణ కలగాలంటే దేవుని ద్వారానే సాధ్యం. మరి లోకంలో ఎన్నో అపవాది శోధనలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు, మరి అడుగడుగున శత్రువు ఎన్నో పన్నాగాలు పన్ని మనల్ని శారీరకంగా పాడు చేయటానికి, ఆత్మీయంగా భ్రష్టు పట్టించడానికి, మానసికంగా కృంగదీయడానికి వాడు శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మరి వాడి ప్రయత్నాలకు, వాడి పన్నాగాలకు, వాడు చేస్తున్న కుట్రలకు బలై నేటి దినాల్లో ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయో మనం చూస్తున్నాం. ఈ లోకంలో ఎంత డబ్బున్నా, ఎంత భోగభాగ్యాలున్నా, ఎంత అందచందాలున్నా, ఎంత బలమున్నా, ఎంత గొప్పతనం ఉన్నా ప్రభువే మనకి కాపరిగా ఉండకపోతే మనం భద్రంగా ఉండలేము. ప్రస్తుత దినాల్లో మనం చూస్తున్నాం, అమెరికా దేశంలో లాస్ ఏంజల్స్ అనే ప్రాంతంలో కోట్లు గడించారు వాళ్ళంతా, కోటీశ్వరులు. కానీ ఈరోజు నిలువున వారి ఇల్లు కాలిపోతుంటే, వారి సంపద కాలిపోతుంటే వారు ఏం చేయలేక నిస్సహాయులుగా మిగిలిపోతూ పిచ్చి వాళ్ళ కేకలు వేస్తూ ఉన్నారు. మరి అమెరికన్ గవర్నమెంట్ ప్రపంచంలో అనేకులకు ఆదరించడానికి ముందు వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు వారి దేశంలో, వారి ప్రాంతంలో జరుగుతున్న ఈ భయంకరమైన అలజడి నుండి విడుదల పొందడానికి వారి వల్ల కూడా సాధ్యం కావట్లేదు. దేవుడే కాపాడకపోతే, దేవుడే మనకు ఆశ్రయంగా ఉండకపోతే మన డబ్బు, మన ధనం, మన బలం, మన జ్ఞానం, మన సంపద, మన ఐశ్వర్యం మనల్ని రక్షించగలదా? అందుకే భక్తుడు అంటున్నాడు, ప్రవ్వా నీవే నాకు ఆశ్రయదుర్గంగా ఉండాలి, నీవు నాకు ఒక ప్రాకారం గల ఇల్లుగా ఉండాలయ్యా అని ఇక్కడ తన జీవితంలో మొరపెట్టుకుంటున్నాడు. మరి మనం కూడా ఆ విధంగా మొరపెడదామా? ప్రభు మీద ఆ విధంగా ఆధారపడదామా? ఎంతమందికి ఈ కాపరి లేక, ఈ తోడు లేక, ఈ సంరక్షణ లేక చిన్న చిన్న కారణాలకు అగమ్య గోచరమైన పరిస్థితులకు వెళ్ళిపోయి జీవితాలను చాలించుకుంటున్న వాళ్ళని మనం చూస్తున్నాం. మనశ్శాంతిని కోల్పోతున్న వాళ్ళని మనం చూస్తున్నాం. ఒంటరితనాన్ని భరించలేక చావును కోరుకుంటున్న వారిని మనం చూస్తున్నాం. జీవితాల్లో భద్రత లేక, క్షేమం లేక నడి రోడ్డు మీద శవాలుగా మిగులుతున్న వారిని మనం చూస్తున్నాం. అయితే ప్రభు మనకి కాపరిగా ఉన్నాడు. మనము కూడా ఈ ప్రార్థన చేద్దాం. మనము కూడా ఈ దేవుని మీద ఆధారపడదాం. నాకు ఎంతున్నా, ఎన్నున్నా, ఎంత జ్ఞానమున్నా, ఎంత బలగమున్నా నీ తోడు లేనిదే నేను రక్షణ పొందలేను. ఆధ్యాత్మికంగా కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ అన్ని రీతుల్లో మనం రక్షణను అనుభవించాలంటే, దేవుని కార్యాలు అనుభవించాలంటే ప్రభువును మనం తోడుగా పొందుకోవాలి. ఆయనను ఆశ్రయదుర్గంగా చేసుకున్నవారు ఈ లోకంలో ఆనందంగా జీవిస్తారు, క్షేమంగా ఉంటారు. అట్టి కృప దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం వీక్షించిన బిడ్డలందరికీ మీరు ప్రాకారముగా ఇల్లుగా ఉండండి, ఆశ్రయదుర్గముగా ఉండండి, ప్రార్థన అంగీకరించి విడుదలనివ్వండి, అద్భుతాలు చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.